మనం అందరం కూడా మన యొక్క జీవితంలో మన యొక్క ప్రార్థన ద్వారా, మన యొక్క భక్తి ద్వారా దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యాలు మనం పొందుకుంటా ఉన్నాం. అయితే పొందుకోవటానికైతే కార్యాలు పొందుకుంటున్నాం, కానీ అన్నిసార్లు దేవునికి కృతజ్ఞత చెల్లించేవాళ్ళుగా, కృతజ్ఞత అర్పించేవాళ్ళుగా మనం ఉండలేకపోతా ఉన్నాం. అయితే ఈరోజు ఈ యొక్క స్కిట్లో ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు మనం చూద్దాం. ఏసయ్యా, నువ్వే నన్ను కాపాడాలయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా. ఈ ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయ్యా, అసలే ఒక్కరోజు కూడా కాలేజీకి పోయింది లేదయ్యా, ఒక్కరోజు కూడా పుస్తకం అసలు ఓపెన్ చేయలేదు ఏసయ్యా. నువ్వే కాపాడాలయ్యా, ఈ ఒక్క గట్టెక్కించయ్యా ఏసయ్యా. నువ్వు నన్ను పాస్ చేస్తావయ్యా, నేను నమ్ముతున్నాను తండ్రి, నీ నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అయ్యా, పాస్ చేయాలయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా, నా బుర్రలో ఏమీ లేదు, నువ్వే నన్ను పాస్ చేయాలి ఏసయ్యా. అయ్యా ఏసయ్యా, ఎవరో ఏడుస్తున్నారు, ఎవరు ప్రేయర్ టవర్లో ఎవరో చూద్దాం. ఎవరు బాబు? ఓ జోషి, నువ్వు? ప్రైజ్ లాడ్ అయ్యా, ప్రైజ్ లాడ్. ఏందయ్యా ఇదంతా? ఇలా కన్నీరు పాస్టర్ గారు. ఏంటి ఇదంతా కన్నీళ్ళేనా? ఇదంతా కన్నీరే పాస్టర్ గారు. ఏంటి ఇంత కన్నీరు? ఏంటి గిన్నెలో పెట్టావేంటి? అవును పాస్టర్ గారు, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా పాస్టర్ గారు అండి. నేను ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళలేదు, పుస్తకం కూడా తీసి చదివింది లేదు. ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను, మా నాన్నకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు పాస్టర్ గారు. ఎలాగైనా పాస్ అవ్వాలని ప్రార్థన చేశానండి. మరి గిన్నె ఎందుకు పెట్టావు? దేవుడు మన కన్నిటిని బుడ్డిలో దాచించుతాడు కండి, ఆయన ఏమన్నా మర్చిపోయాడని నేనే నింపేశాను. గిన్నె పెట్టే కాబట్టి సరిపోయింది, లేదంటే మన ప్రేయర్ టవర్ మొత్తం నిండిపోయేది. లేదు లేదు, సరే కానీ నీ భక్తి బాగానే ఉంది, కానీ ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళకుండా దేవుడిని పాస్ చేయమని అడగటం ఏమన్నా యథార్థంగా ఉందా? ఇంకా కొంచెం టైం ఉంది కదా నీకు, ప్రిపరేషన్ హాలిడేస్ ఉన్నాయి కదా, ఈ టైం అయినా సరే వేస్ట్ అవ్వకుండా మంచిగా చదువు, ఓకేనా? దేవుడు నీ పక్షాన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అట్లా అని చెప్పి నువ్వు మొత్తం దేవుడి మీద వేసేసి మళ్ళీ తర్వాత దేవుడిని అనటానికి వీల్లేదు, సరేనా? ఈ యొక్క ఉన్న సమయాన్ని బాగా వినియోగించుకో, బాగా చదువు, ఎగ్జామ్స్లో మంచిగా రాయి, ఓకేనా? దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, నువ్వు మంచిగా పాస్ అవుతావు, సరేనా? నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను, సరేనా? సరే. కొద్ది రోజుల తర్వాత ఏం చేద్దాం? న్యూస్ పేపర్ చదువుదాం. ఏంటోనండి ఈ మధ్య న్యూస్ పేపర్లో న్యూస్ కంటే యాడ్స్ ఎక్కువైపోయినాయి. అరే ఇక్కడేంటి? నిన్న పీజీ ఫలితాలు విడుదల, అత్యధికంగా ఉత్తీర్ణత శాతం. అవునా? పీజీ రిజల్ట్స్ వచ్చాయా? జోషి రాసింది పీజీ ఎగ్జామ్సే కదా, మరి ఏంటి నాకు ఫోన్ చేసి చెప్పలేదు? సరే ఫోన్ చేద్దాం. హలో, ఎరా అసలు పాస్ అవును అన్నారుగా, పాస్ అయ్యా. రండి, ఇప్పుడు ఎవరికి ఏం కావాలో, ఎగిరే కావాలా, ఇదే కావాలా, పాగే కావాలా, ఏ కావాలా, మండికి రూట్స్కి వచ్చేయండి, పార్టీ చేస్తా అందరికీ. సరే. హలో హలో పాస్టర్ గారు, వందనాలండి. వందనాలు 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 అయ్యా. జోషి, ఏం చేస్తున్నావు? ఏం లేదు పాస్టర్ గారు అండి, మా ఫ్రెండ్స్ ఇప్పుడే పిలిస్తే బయటకు వెళ్తున్నాను పాస్టర్ గారండి, పార్టీ కోసం. అవునా అవునా, బాగున్నావా? బాగానే ఉన్నాను పాస్టర్ గారండి. అదే నేను పేపర్ చదువుతా ఉంటే పేపర్లో నిన్న మీ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి తెలిసింది. అదే నువ్వు పాస్ అయ్యావా లేదా అని కనుక్కుందామని చేశానయ్యా. పాస్ అయ్యాను పాస్టర్ గారండి, మీకు చెప్దాం అనుకున్నాను కానీ అప్పుడే మర్చిపోయాను పాస్టర్ గారండి. అయ్యో అవునా, సరే సరే. దేవుడు నీ యొక్క లైఫ్లో మంచి కార్యం చేశాడు కదా. దేవుడు మన యొక్క జీవితంలో మనం కార్యం జరిగించినప్పుడు దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలయ్యా. మన మందిరంలో కూడా అనేక మంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు కదా, నువ్వు కూడా సాక్ష్యం చెప్తే బాగుంటుంది. ఒకరోజు రారాదు, ఒకరోజు వచ్చి చర్చిలో సాక్ష్యం చెప్పొచ్చు కదా. అంటే పాస్టర్ గారు, ఈ రోజే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఓకే, ఆ జాబ్ కన్ఫర్మ్ రాగానే జాబ్ లెటర్ పట్టుకొచ్చి ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాను పాస్టర్ గారు. సరే సరే, ఈ ఒక్క కార్యం జరగనివ్వండి, ఈసారి నేనే సాక్ష్యం చెప్తాను. సరేనయ్యా. సరే సరే పాస్టర్ గారు, జాగ్రత్త. కొద్ది రోజుల తర్వాత చదివేటప్పుడేమో ఏ ర్యాంకు అన్నారు, తీరా పాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నావు అంటున్నారు. ఈ బోరు తట్టుకోలేకపోతున్నా, ఎలాగైనా ప్రార్థన చేసి జాబ్ కొట్టాల్సిందే. అయ్యా ఏసయ్యా, నన్ను నువ్వే ఎన్నుకున్నావయ్యా, నువ్వే నన్ను పాస్ చేసావయ్యా, జాబు నువ్వే ఇవ్వాలయ్యా. ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను అయ్యా, నువ్వే నాకు ఎలాగైనా సాయం చేయాలి ఏసయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా. నీ నామంలో అడుగుతున్నానయ్యా, నువ్వు ఇస్తున్నావయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, ఎలాగైనా సరే ఈ జాబు నాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రేయర్ టవర్ లో నుంచి ఇంత సౌండ్ వస్తుందంటే మళ్ళీ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? కొద్దిగా నిండితే సెంట్రల్ గవర్నమెంట్ జాబే వచ్చేద్ది.
అయ్యా జోషి, పాస్టర్ గారు వందనాలు. వందనాలు వందనాలు. ఎన్ని రోజులైందయ్యా నువ్వు ఇలా ప్రార్థన చేయటం నేను చూసి, చాలా సంతోషంగా ఉందయ్యా నువ్వు ఇలా ప్రార్థన చేయటం. అవును పాస్టర్ గారు అండి, ఈ జాబ్కి వెళ్ళని చెప్పాను కండి, వారం రోజులు అయిపోయింది, వాళ్ళు ఇంకా ఏ విషయమో చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు పాస్టర్ గారు. ఈ పోరు తట్టుకోలేకపోతున్నాను, అందుకే జాబ్ కోసం ప్రార్థన చేయడానికి వచ్చాను పాస్టర్ గారు అండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నాయో. దేవుని దగ్గర అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. ఆయన మన జీవితంలో మనకి ఏదైతే కావాలో అది ఆయన దగ్గర ఖచ్చితంగా ఉంది. దాన్ని మనం పొందుకోవడానికి ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయాలంతే. సరేనా? నువ్వు చేసిన నిర్ణయం చాలా మంచిది. దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. నువ్వు నమ్ము, ఆ విషయాన్ని నమ్ము. నమ్ముతున్నాను పాస్టర్ గారు. మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. కొద్ది రోజుల తర్వాత. అమ్మయ్యా, మొత్తానికైతే జాబ్ వచ్చేసిందండి. పాస్టర్ గారికి స్వీట్స్ ఇద్దామని వచ్చాను. పాస్టర్ గారు, పాస్టర్ గారు. ఎవరు? వందనాలు పాస్టర్ గారు. వందనాలు 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 అయ్యా. స్వీట్ తీసుకోండి పాస్టర్ గారండి. ఏంటి విశేషం? నాకు జాబ్ వచ్చింది పాస్టర్ గారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా మంచిది, చాలా సంతోషం. చూసావా, దేవుడు మన పక్షాన ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. సరే, మరి నీ జీవితంలో ఒక మంచి విజయాన్ని దేవుడు ఇచ్చాడు కదా, ఆ విషయాన్ని మరి నువ్వెందుకు అనేక మందికి సాక్ష్యంగా చెప్పకూడదు? ఎందుకు ఆయనకి నువ్వు కృతజ్ఞత చెల్లించకూడదు? అంటే పాస్టర్ గారు, మీరు చెప్పింది నాకు అర్థమైన సాక్ష్యమే కదా. ఏం లేదు పాస్టర్ గారు, జాబ్ వచ్చింది కదా, ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. ఆ పెళ్ళి అవగానే వచ్చి సాక్ష్యం చెప్తాను పాస్టర్ గారండి. అంటే నువ్వు పరీక్షలప్పుడు అలాగే అన్నావు, ఉద్యోగం అప్పుడు అలాగే అన్నావు. దేవుడు చేసిన కార్యాన్ని దాచుకోకూడదయ్యా. ఆయన చేసినటువంటి కార్యాన్ని అనేక మందికి మనం చెప్పాలి. లేదు పాస్టర్ గారు, పిల్లవగానే మా ఆవిడని కూడా తీసుకొచ్చి సంఘంలో అందరికీ భోజనాలు పెట్టి ఇద్దరం కలిసి సాక్ష్యం చెప్తాం పాస్టర్ గారండి. సరే సరేనయ్యా, ఒక్క కార్యం జరగనివ్వండి. సరే సరేనయ్యా సరేనయ్యా. సరే పాస్టర్ గారు. ఓకే. కొన్ని సంవత్సరాల తర్వాత జాబ్ వచ్చినప్పుడు పెళ్ళికి వెళ్తేనేమో ప్యాకేజ్ అంతా అన్నారు. ప్యాకేజీ మంచిగా ఉన్న తర్వాత వెళ్తే వయసు అయిపోయింది, పిల్లనేమంటున్నారు. దేవుడు అసలు నా ఎముకను తయారు చేసాడో లేదో, ఎలాగైనా సరే నా ఎముక ఎక్కడుందో తెలుసుకుని, ఏసయ్యా జాబు లేని నాకు జాబ్ ఇచ్చావయ్యా, పరీక్షల్లో పాస్ చేసావయ్యా, వయసు అయిపోతుందయ్యా, 30 సంవత్సరాలు వచ్చాయ్యా, పొట్టేమో ముందుకు వచ్చింది, జుట్టేమో వెనక్కి వెళ్ళిపోయింది, ఇంకెప్పుడయ్యా నాకు పెళ్ళి? నా ఎముకను అసలు నువ్వు తయారు చేసావా లేదా, తీసావా లేదా అయ్యా? చెప్పయ్యా ఎక్కడుందో, తిన్నగా అక్కడికి వెళ్ళిపోతానయ్యా, చూపించయ్యా నా ఎముక ఎక్కడుందో, నువ్వు నాకు ఆ పెళ్లి జరిగిస్తున్నావని యేసు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. జరిగించయ్యా యేసయ్యా. అమ్మయ్యా, మొత్తానికి నిండింది. చూడండి, ఒక్కడిగా వెళ్ళి జంటగా తిరిగి వస్తా. పెళ్ళైన సంవత్సరం తర్వాత ఈ జోషి ఈ మధ్య ఎక్కువగా మందిరంలో కనిపించట్లేదు. సరే, ఒకసారి కాల్ చేసి కనుక్కుందాము. హలో పాస్టర్ గారు. హలో హలో, ప్రైజ్ లాడ్ అయ్యా జోషి. వందనాలు పాస్టర్ గారండి. వందనాలు వందనాలు. బాగున్నావయ్యా? బాగున్నాను పాస్టర్ గారండి, మీరు బాగున్నారా? నేను బాగున్నానయ్యా. అదే నువ్వు ఈ మధ్య సరిగా మందిరంలో కనిపించట్లేదు. అంటే పాస్టర్ గారు, అమ్మాయి కూడా సరిగా కనిపించట్లేదు. అదే నువ్వు రెగ్యులర్గా రావట్లేదు ఏంటా అని చెప్పి ఏమన్నా సమస్య ఉందని కనుక్కుందామని చేశానయ్యా. ఏం లేదు పాస్టర్ గారు, అమ్మాయి డెలివరీకి వెళ్ళింది, అబ్బాయే పుట్టాలని ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారండి. ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, అబ్బాయే పుట్టాలని. అబ్బాయి పుట్టాలని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలయ్యా నీకోసం? అవును పాస్టర్ గారండి. సరే సరేనయ్యా సరేనయ్యా. అయినా నువ్వు దేవుడు చేసినటువంటి కార్యాలు ఎన్ని దాచుకుంటావయ్యా. నీ ఎగ్జామ్స్ అప్పుడు దేవుడు మంచి కార్యం జరిగించాడు. నీ జీవితంలో ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నీకు ఒక మంచి భార్యను కూడా ఇచ్చాడు, గర్భఫలం కూడా దేవుడు దయచేశాడు. మరి ఇన్ని కార్యాలు దేవుడు నీ యొక్క జీవితంలో జరిగిస్తున్నా కానీ నువ్వు ఇంకా దేవునికి కృతజ్ఞత అర్పించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి, అనేక మంది ముందు సాక్షిగా నిలబడడానికి ఎందుకు వెనకదిస్తున్నావయ్యా నువ్వు? లేదు పాస్టర్ గారండి, ఈసారి డెలివరీ అవ్వగానే అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని తీసుకొచ్చి సంఘంలో అందరికీ భోజనాలు పెట్టి ముగ్గురం కలిసి సాక్ష్యం చెప్తాం పాస్టర్ గారండి. ఈ ఒక్క కార్యం జరిగినవాడిని పాస్టర్ గారండి. సరే సరేనయ్యా సరేనయ్యా. కొద్దిగా ఉపవాసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, అబ్బాయే పుట్టాలని. సరే ఉంటా పాస్టర్ గారండి. అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేయాలంటండి. అది దేవుడి నిర్ణయం. దేవుడు ఎవరిస్తారు అనేది దేవుడి నిర్ణయం. వీళ్ళే పుట్టాలని నేను మాత్రం ఎలా ప్రార్థన చేస్తాను? నేను చేస్తే మాత్రం దేవుడు వింటాడా? ఏంటో 2020 సంవత్సరం ఇంకా కూడా ఈ మూఢనమ్మకాలు ఇంకా మనుషులో నుంచి పోలేదు. 25 సంవత్సరాల తర్వాత ఉన్న కొడుకేమో అవసరాలు తీసుకుని వెళ్ళిపోయాడు, అమ్మాయినేమో దేవుడు తీసుకెళ్ళిపోయాడు, నాకేమో ఆరోగ్యం బాగోట్లా. పాస్టర్ గారు ఒకసారి ఫోన్ చేయాలి, ప్రార్థన చేయమని. హలో పాస్టర్ గారండి. హలో పాస్టర్ గారండి,
హలో జోషి. ఆరోగ్యం బాగట్లేదు పాస్టర్ గారండి, ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థించాను పాస్టర్ గారండి. వస్తానయ్యా. సరే పాస్టర్ గారండి. సరే వస్తాను. అయ్యా జోషి పాస్టర్ గారండి. ఏమైంది? ఏం లేదు పాస్టర్ గారు. కూర్చో, పర్లేదు. ఆరోగ్యం అస్సలు బాగట్లేదు పాస్టర్ గారు. అయ్యో. డాక్టర్ ఎప్పుడు ఎలా ఉండిద్దో చెప్పలేమంటున్నారు. ఉన్న కొడుకు ఏమో అవసరాలు సంతోషాలు చూసుకుని వెళ్ళిపోయాడు. ఒక్కడనే అయిపోయాను పాస్టర్ గారండి. రేపొద్దున నాకేమన్నా అయితే మీరే నా కార్యం జరిగించాలి పాస్టర్ గారు. అట్లే మాట్లాడు. అయ్యా జోషి. అరే చూశారు కదండి, మన యొక్క జీవితంలో కార్యం జరగనప్పుడు ఆ యొక్క కార్యం యొక్క తీవ్రత, ఆ యొక్క కార్యం యొక్క బలం మనకి తెలుస్తుంది. కానీ కార్యం జరిగిన తర్వాత ఆ కార్యాన్ని చేసినటువంటి దేవుణ్ణి మనం అనేకసార్లు మర్చిపోయే వాళ్ళగా ఉంటాం. తన యొక్క జీవితంలో చూసుకుంటే అనేక సంవత్సరాలు దేవుడు చేసినటువంటి కార్యాలన్నింటిని కూడా అనుభవిస్తూ వస్తున్నాడు, కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించే అటువంటి మనసు తనలో లేదు. మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ కార్యముని జరిగించినప్పుడు ఆ కార్యమును బట్టి మనం దేవుణ్ణి మహింపరిచే వాళ్ళంగా ఉండాలి. దీని ద్వారా కేవలం దేవుని నామానికి మాత్రమే మహిమ. ఒకవేళ కార్యం జరగకపోతే ఆ కార్యం మన యొక్క జీవితంలో జరగలేదని చెప్పి ఎంతగా వేదన చెందుతాం, ఎంతగా ఆవేదన పడతాం, ఎంతగా మన యొక్క బాధని మన యొక్క జీవితంలో ఉంది అని చెప్పి అనేక మందికి చెప్పుకొని బాధపడుతూ ఉంటాం. కానీ కార్యం చేసిన తర్వాత ఆ యొక్క కార్యాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళంగా ఉండాలి, కృతజ్ఞత కానుక అర్పించే వాళ్ళుగా ఉండాలి. అనేక మంది సాక్షార్థమై మనమందరం కూడా దేవునికి మహిమ కలిగే విధంగా జీవించాలి. పాస్టర్ గారు ఈ ఒక్క కార్యం జరిగించండి పాస్టర్ గారు, అన్నీ కలిపి దేవుడి దగ్గర. అయ్యా